వాక్యము కీర్తనల గ్రంథం 92వ అధ్యాయము 10వ వచనం. కీర్తన గ్రంథం 92వ అధ్యాయము 10వ వచనం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తుతూ కొత్త తైలముతో నేను అంటవచ్చింది. అదేవిధంగా 23వ అధ్యాయము కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం కూడా, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నుండి పొందుతున్నది. అది ఈ దినము మూల వాక్యం. దీని టాపిక్గా అంశంగా క్రొత్త తైలము, నూతన బలము లేక నూతన అభిషేకము. మన టాపిక్ క్రొత్త తైలము, నూతన అభిషేకం. అయితే ఈ అభిషేకం అన్న పదమునకు అర్థం ఏమిటంటే, అభిషేకం అనే పదమునకు కుమ్మరించబడుట అని అర్థము. అభిషేకం అనే నాకు మాటకు కుమ్మరించబడుట అని అర్థం. అయితే ప్రభు సేవను దేవుని శక్తితో చేయుటకు ఆయన అనుగ్రహించు పైనుండి శక్తియే అభిషేకం. ప్రభు సేవను దేవుని శక్తితో చేయుటకు ఆయనే అనుగ్రహించు పైనుండి శక్తియే అభిషేకం. అయితే అభిషేకించు ప్రభు మీ ఎదుట ఉన్నాడు. ఆయన చేతిలో క్రొత్త తైలము ఉన్నది. క్రొత్త నూనెతో ఆయన మిమ్మల్ని అభిషేకించుచున్నాడు. అయితే అభిషేకం అనగా దేవునికి ప్రత్యేకించబడటకు సూచనగా, అభిషేకం అనగా దేవునికి ప్రత్యేకించబడటకు సూచనగా పాత నిబంధన కాలంలో కొందరు వ్యక్తులను వస్తువులను నూనెతో అభిషేకించేవాడు. పాత నిబంధన కాలంలో దేవునికి ప్రత్యేకించబడేటందుకు పాత నిబంధన కాలంలో కొంతమంది వ్యక్తులను, కొన్ని వస్తువులను ముందు అభిషేకించేవారు. అయితే ఉదాహరణకు రాజులు చూసినట్లయితే 2 సమయాలు 2:4 ప్రకారం యోధావారి మీద రాజుగా దావీదును పట్టాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా నిర్గమకాండం 28:41 వచనం ప్రకారం యాజకుడు అహరోనును అతని కుమారులను యాజకులన్నట్లు వారిని కూడా అభిషేకము పాత నిబంధన కాలంలో చేయటం జరిగింది. అదేవిధంగా వస్తువులను కూడా సమయంలో అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి సన్నిధి గుడారంలోని ఉపకరణాలను కూడా అభిషేకించేవారు. నిర్గమకాండం 30వ అధ్యాయము 26వ వచనం నుండి 29వ వచనం వరకు చూసినట్లయితే, ప్రతిష్టాపిత తైలముతో సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును, దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీఠను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండేటట్లు వాటిని ప్రతిష్ఠింపబడింది. అప్పుడు పాత నిబంధన కాలంలో దేవుని ప్రత్యేకించబడుటకు కొందరు వ్యక్తులను, వస్తువులను ముందుగా అభిషేకించినట్లు మనం చూస్తాం. అయితే పై వస్తువులను దేవుడు ప్రత్యేకించబడేందుకు వాడబడటం జరిగేది. అయితే కొన్నిసార్లు అభిషేకం, కొన్నిసార్లు నూనె పోసి అభిషేకిస్తారు. కొన్నిసార్లు చేతులు ఉంచి అభిషేకించడం జరుగుతుంది. అయితే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే,
వ్యాధిగ్రస్తులైన వారికి నూనె రాసి ప్రార్థించాలి అని ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం ప్రకారం వ్యాధిగ్రస్తులైన వారికి నూనె రాసి ప్రార్థించండి అని. అయితే పాత నిబంధన కాలంలో ఎలీషాను ఏలియా అభిషేకించినప్పుడు తన దుప్పటిని అతని మీద వేసను. అలాగూ అభిషేకించినప్పుడు దేవుని ఆత్మ దిగి అభిషేకించబడిన దాని యొక్క ఉద్దేశమును నెరవేర్చుచున్నాడు. ఇదంతా మనం ఉపోద్ఘాతం మొట్టమొదట మనం కొత్త తైలము నూతన అభిషేకం గురించి ఉపోద్ఘాతం మనకు చెప్పుకుంటాం. ఇంకా మీరు వాక్యంలోకి మనం ఇంకా వెళ్ళలేదు. అయితే క్రొత్త తైలముతో అభిషేకించబడటం గురించి దావీదు పరవశము చెందుతున్నాడు. క్రొత్త తైలం అనగా ఏమిటంటే అచ్చమైన గోపరసము, దాల్చిన చెక్క, లవంగి పట్ట, నిమ్మగడ్డి, ఒలీవ నూనెతో కలిసి తయారు చేసినదే తైలం. అచ్చమైన గోపరసము, దాల్చిన చెక్క, లవంగి పట్ట, నిమ్మగడ్డి, ఒలీవ నూనెతో తయారు చేసిందే తైలము. అది క్రొత్త తైలము. అయితే గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తుతుంది. గురుపోతు కొమ్ము వలె నా కొమ్మును పైకెత్తుతుంది అంటే గురుపోతు అనగా అడవి దున్న అనే అర్థం. గురుపోతు అనగా అడవి దున్న అనే అర్థం. అంటే అడవి దున్న మహాబలమైనది. మహాబలం గల మృగమును గురుపోతు అనడం జరుగుతుంది. అయితే ఈ గురుపోతు కొమ్ము ఎదుట ఎటువంటి మృగములను కూడా ఎదుట నిలువగలేవు. ఈ గురుపోతు కొమ్ము ఎదుట ఎటువంటి మృగములు కూడా నిలువగలవు. అది అంత బలము గలది ఆ గురుపోతు కొమ్ము. ఉదాహరణకి పులి, ఏనుగు, సింహం లాంటి వారిని కూడా ఈ గురుపోతు కొమ్ము దగ్గర ఎటువంటి విధంగా నిలబడలేవు. అయితే ప్రవక్త అయిన బిలాము ఇశ్రాయేలు ప్రజలను కొండ శిఖరము నుండి చూసినప్పుడు గురుపోతుతో సమానమైన బలం వారిగా చూడటం జరిగింది. అయితే నా కొమ్మును గురుపోతు కొమ్ము వలె పైకెత్తి అన్నది దావీదు యొక్క ఒప్పుకోలు. ఇది పాత నిబంధన కాలంలో ప్రవక్తలు, యాజకులు, రాజులను అభిషేకించినప్పుడు పాత నిబంధన కాలంలో ప్రవక్తలు, యాజకులు, రాజులను అభిషేకించినప్పుడు కొమ్ములో అభిషేక తైలము తీసుకొని శిరస్సు మీద పోసేవారట. పాత నిబంధన కాలంలో ప్రవక్తలు, యాజకులు, రాజులను అభిషేకించినప్పుడు ఈ కొమ్ములో అభిషేక తైలమును తీసుకొని శిరస్సు మీద పోసేవారట. కొమ్ము అన్నది బలమునకు సాదృశ్యము. అది అంతరంగ పురుషునితో దేవుని శక్తిని బలమునకు సాదృశ్యము. అయితే మనకు బలము కావాలని అంటే లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనం చూస్తే పైనుండి వచ్చు పరిశుద్ధాత్మ శక్తి కావాలను అని. అయితే పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు నిశ్చయముగా పైనుండి వచ్చు శక్తి మిమ్మల్ని పంపుకున్నాను. అప్పుడు లోకము, శరీరము, సాతానును జయించుటకు కావలసిన బలము పొందుదురు. నేడు ప్రభు మిమ్మల్ని కొత్త తైలముతో అభిషేకింపబడుచున్నాడు. మిమ్మల్ని అభిషేకింపబడుచున్నాడు. పాత తైలంతో కాదు. ఇశ్రాయేలు రాజులకు సౌలు, దావీదు, సొలొమోను మీద ఉండిన తైలమును కాదు, మీలో ఒక్కొక్కరికి నూతన అభిషేకమును ప్రభువు ఇచ్చున్నాడు. ఆయన కృప అనుదినము క్రొత్తగా ఉన్నది. ఆయన కృప అనుదినము ఎప్పుడు క్రొత్తగా ఉంటుంది. ఉదాహరణగా ఒక కారు కొత్త కారు కొనుగోలు చేసినప్పుడు ఆ కారులో ప్రయాణించినప్పుడు 5,000 కిలోమీటర్లు లేదా 10,000 కిలోమీటర్లు దాటిన తర్వాత ఇంజిన్ ఆయిల్ని మార్చవలసి ఉంటుంది. అలా ఇంజిన్ ఆయిల్ మార్చినప్పుడు ఆ ఇంజిన్ ఆయిల్ చిక్కపడి నడవటం మందంగా నడుస్తుంది. రెండోది ఇంజిన్ పాడవుతుంది.
కాబట్టి మనం ఇంజిన్ ఆయిల్ మార్చవలసి ఉంటుంది. అదేవిధంగా ప్రభు దయచేయు కొత్త నూనెతో మీరు నింపబడని ఎడల, ప్రభు దయచేయు కొత్త నూనెతో మీరు నింపబడని ఎడల కొత్త జీవితము మీకు కొత్త జీవితంతో మీరు జీవించలేరు. ఉదాహరణకి ఇక్కడ సౌలు రాజుగా అభిషేకము ఇవ్వబడిన తొలి దినములలో, సౌలు రాజు అభిషేకించబడిన తొలి దినములలో పొందిన అభిషేకమును సౌలు నూతన పరుచుకోలేదు. సౌలు మొదట్లో అభిషేకం పొందిన తొలి దినములలో పొందిన అభిషేకమును సౌలు నూతన పరుచుకోలేదు. దేవుని బిడ్డలతో లోతైన సహవాసము కలిగి ఉండలేదు. దాని ఫలితము ఆయన అంతము. అదేవిధంగా సంసోను గురించి కూడా మనం చూసినట్లయితే సంసోను మీద కూడా అభిషేకమును పై నుండి వచ్చి శక్తి ఉండేది. అభిషేకంతో ఉన్న శక్తి సంసోనుకి ఉండేది. ఆ అభిషేకంతో నిండి ఉన్న సంసోను బలవంతుడైనందున అతడు ప్రథమ సింహం యొక్క నోళ్లను చీల్చివేయడం జరిగింది. వేలాది ఫిలిస్తీయులను వధించి కుక్కలుగా కూర్చడం జరిగింది. అతని అభిషేకము సంవత్సరం ఉండటం వలన. కానీ అతని సౌలు రాజు వలె దాన్ని నూతన పరచుకోలేదు. నూతన పరచుకోకపోవటం వలన అతడు తన అభిషేకము నూతన పరచుకోలేదు. దాని ఫలితం ఏమిటంటే పరస్త్రీల యొక్కకు వెళ్ళి తన ఆత్మ సంబంధమైన జీవితమును ఆయన కోల్పోవడం జరిగింది. అయితే ఉదాహరణ, ఒక మానవుని చదువు సంపాదన కాదు, కానీ అతడు పొందిన అభిషేకము దేవుని దృష్టిని అతనిని విలువైన వారిగా చేయడం. అప్పుడు మీరు ప్రభువునకు ఆ విధంగా ఉన్నట్లయితే అప్పుడు మీరు ప్రభువునకు సువాసనగా ఉందరు. అది ఇంతవరకు మనం ఉపోద్ఘాతం, కొత్త తైలము, నూతన బలము లేక నూతన అభిషేకం గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నూతన అభిషేకమును ప్రభు ఎవరెవరికి ఇస్తున్నాడో అన్నది విపులంగా ఒక 4 గురించి ఒకదాని తర్వాత ఒకటి మనం చూద్దాం. మొదటిదిగా విధేయులైన వారికి నూతన అభిషేకము. మొదటిదిగా విధేయులైన వారికి నూతన అభిషేకము. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 32వ వచనం చూస్తే, దేవుడు విధేయులైన వారికి అనుగ్రహించు పరిశుద్ధాత్మను గురించి, దేవుడు విధేయులైన వారికి అనుగ్రహించు పరిశుద్ధాత్మను గురించి. అయితే క్రీస్తుకు లోబడి ఆయన విధేయత చూపే మనస్సు లేకపోతే ఆయనలో నమ్మకం పెట్టడం అసాధ్యం. తనకు విధేయత చూపేందుకు సిద్ధంగా ఉన్నవారికి దేవుడు తన ఆత్మను ప్రసాదిస్తాడు. వారు ఇంకా విధేయత కావాలని. అయితే ప్రవక్త సమూయేలు అంటున్నాడు, 1వ సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనంలో, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల ప్రభు అర్పించడం కంటే మాట వింటయు శ్రేష్టము అని. అదేవిధంగా సమూయేలు 1వ సమూయేలు 16వ అధ్యాయము 13వ వచనం చూస్తే, సమూయేలు కొత్త తైలమును తీసుకుని వారి సహోదరుల ఎదుట వారికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను. అయితే సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట వారికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను. అయితే సమూయేలు తైలపు కొమ్మను తీసి వారి సహోదరుల ఎదుట, ఎవరి సహోదరుల ఎదుట? దావీదు సహోదరుల ఎదుట. అంటే ఇక్కడ మనం లోతుగా దీని గురించి వెళ్ళినట్లయితే, సమూయేలు యెస్సయ్య దావీదు తండ్రి యెస్సయ్య దగ్గరకు వెళ్ళి, సమూయేలు యెస్సయ్య దగ్గరకు వెళ్ళి తన కుమారులందరినీ పిలవమని చెప్పడం, తన
ఏడుగురు కుమారుల్ని యెషయా పిలిచినప్పుడు ఈ సమూయేలు వారిని చూసి, ఈయన నీ కుమారులు ఇంకెవరన్నా ఉన్నారా అని ఈ యెషయాని సమూయేలు అడిగినప్పుడు, వాడు ఇంకా చిన్న కుమారుడు ఒకడు ఉన్నాడు, వాడు గొర్రెల మందను తాగించున్నాడని చెప్పడం జరిగింది సమూయేలుతో యెషయా. అయితే అతన్ని పిలవండి అని చెప్పేసి చేసినప్పుడు ఇతన్ని మంద కాస్తున్న దావీదుని పిలిచినప్పుడు అతను వచ్చిన తర్వాత ఆ సమూయేలు ఇతను దావీదు వచ్చిన తదుపరి అతను పిలువనంపి ఇతను వచ్చిన తర్వాత తన సహోదరుల ఎదుట, దావీదు సహోదరుల ఎదుట దావీదులో నూనెతో కొమ్ములో నూనెని తీసి అతన్ని అభిషేకించడం జరిగింది. అది దాని అర్థం. సమూయేలు తైలపు కొమ్ము తీసి వారి సహోదరుల ఎదుట వారికి అభిషేకం చేయడానికి దాని భావం. అయితే దావీదు మీద సమూయేలు ఆ తైలముతో అభిషేకం చేయడం జరిగింది. దావీదు మీద సమూయేలు లోకానుసారమైన నూనెను కుమ్మరించాడు. అయితే పరిశుద్ధాత్మ ఆయనకు పరలోక సంబంధమైన నూనెను కుమ్మరించడం జరిగింది దావీదు మీద. మనలను అభిషేకించేవాడు ప్రభువే. పాత నిబంధన కాలమందు దావీదు రాజుగా అభిషేకించబడటం జరిగింది. అలాగే విధేయులైన వారికి నూతన అభిషేకం. అదేవిధంగా బాప్తిస్మం ఇచ్చి యోహాను మత్తయి సువార్త 3:11 అంటున్నాడు, నేను నీళ్లతో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును అని బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇక్కడ చెబుతున్నాడు. అదేవిధంగా మోసే మీద కూడా దేవునికి అపరిమితమైన అభిషేకం ఉన్నది. మోసే మీద కూడా సంఖ్యాకాండం 11:25 చూస్తే, యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో వారు ఆ 70 మంది పెద్దల మీద ఉంచారు. కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించరి, కానీ మరలా ప్రవచింపలేదు. కాబట్టి మోసే మీద ఉండిన అభిషేకము తగ్గిపోలేదు. అదేవిధంగా 2వ రాజులు 4:6 చూస్తే, పాత్రలు అన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వారు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. అంటే దీని అర్థం ఏమిటంటే 2వ రాజులు 4:1 నుండి 7వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ఉంటుంది. అయితే ఒక ప్రవక్త చనిపోయాడు. ఆ ప్రవక్తకు అతనికి భార్య, 2 కుమారులు. అయితే ఆ ప్రవక్త ఉన్న కాలంలో అప్పులు చేసిన తర్వాత, ఆ ప్రవక్త చనిపోయిన తర్వాత ఈ అప్పులు ఇచ్చిన వాడు ఈ ప్రవక్త యొక్క కుమారులను తన దాసులుగా ఉండటకే రమ్మని వాళ్ళు చెప్తున్నప్పుడు, ఈ ప్రవక్త భార్య ఎలీషాకు ఎదురుపడినప్పుడు ఏం జరిగింది ఏమిటంటే, ఈ విధంగా నా భర్త చనిపోవడం జరిగినది, ఈ అప్పులు వల్ల నా కుమారుల్ని దాసులుగా రమ్మని చెప్తున్నారు అని ఎలీషాతో చెప్పడం జరిగింది. అయితే అప్పుడు ఆయన, మీ దగ్గర ఏమి ఉన్నది అని అంటే, ఏమీ లేదు పాత్ర తప్ప. అంటే మీ దగ్గర మీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి మీరు వెళ్ళి మీరు పాత్రలన్నీ ఎరువు తీసుకున్నారండి అని చెప్పినప్పుడు ఆ ప్రవక్త భార్య అతని కుమారులు ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి కొన్ని పాత్రలు తీసుకొచ్చిన తదుపరి మీరు లోపలికి వెళ్ళి పాత్రలన్నీ తీసుకుని వెళ్ళి లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని ఆ నూనె పోయింది అంటున్నప్పుడు ఆ నూనె ఆ తీసుకొచ్చిన పాత్రలన్నింటిలో ఆ నూనె నింపడం జరిగింది. తదుపరి ఇంకా పోయడానికి ఇంకా లేదు, నూనె కూడా ఆగిపోయినప్పుడు ఎలీషాతో ఈ పాత్రలు నిండిపోయినవి నూనెతో అని చెప్పినప్పుడు ఇంక వేరైనా పాత్రలు ఏమైనా ఉన్నాయంటే లేవు అని అన్నప్పుడు, సరే ఈ నూనె, ఈ పాత్రలో ఉన్న నూనె మీరు అమ్మి
ఆ అప్పులు తీర్చి మిగిలిన ధనంతో మీరు జీవించండి అని చెప్పినట్టుగా దీని యొక్క భావం, దీని అర్థం అన్నమాట. అదేవిధంగా మోసే తన చేతులను యెహోషువ మీద ఉంచినప్పుడు అభిషేకము యెహోషువ మీదకు వచ్చాను. అతడు జ్ఞానముతో నింపబడెను. ఆ అభిషేకం యొక్క శక్తితో కానాను దేశమందలి రాజులను జయించి కానాను దేశమును ఇశ్రాయేలుకు ఇవ్వడము జరిగింది. అదేవిధంగా యేసుక్రీస్తు మీద కూడా అభిషేకం ఉండటం జరిగింది. యోహాను సువార్త 3:34 చూస్తే దేవుడు ఆయనకు కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించనని తెలియచున్నది. అదేవిధంగా అపోస్తల కార్యాలు 10:38 ప్రకారము దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడైందని కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడించబడిన వారిని అందరినీ స్వస్థపరుస్తూ సంచరించుతున్నారు. అభిషేకమును గురించి మనం అడగండి, అభిషేకం గురించి అడగాలి, ఆత్మవరములను అడగండి. మత్తయి సువార్త 7:7 ప్రకారము అడుగుడి మీకు ఇవ్వబడును. అదేవిధంగా యోహాను సువార్త 14:14 ప్రకారం నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని. అనుదినము మనం నూతన బలమును, శక్తిని, నూతన వరములను, కృపను మనం దేవుడిని మనం అడగాలి. అయితే అడగడంలో ఏ విధంగా అడగాలి అని అంటే యాకోబు వలె అడగాలి. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయనని అక్కడ చెప్పిన విధంగా ఆ విధంగా మనం దేవుణ్ణి ఆ విధంగా అడగాలి. అదేవిధంగా దాహంతో అడగండి. తృష్ణ లేని వారి మీద ప్రభు తన అభిషేకమును బలవంతముగా కుమ్మరింపడు. నీతి విషయమై ఆకలి దప్పుగా వారు ధన్యులు, వారి తృప్తిపరచబడుదురు. అదేవిధంగా ప్రవక్త ఎలీషాతో కూడా ఒక మాట అన్నాడు. ప్రవక్త ఎలీషాతో ఏమనంటే, ఎలీషా నీకు ఏది ఇష్టమో అడుగుము అని. ఎలీషాతో నీకు ఏది ఇష్టమో అది అడుగుము అని. అయితే ఏలియాని నీకు ఏది ఇష్టమో అడుగు అని అన్నప్పుడు అతను నాకు మణిమాణిక్యాలు ఇవ్వండి, లేకపోతే ఈ 4 పట్టణాలు మనకు రాసి ఇవ్వండి, లేకపోతే అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అడగలేదు. అతడు పొలమని కానీ ఎద్దుని కానీ మరి ఏ ధనమని అడగకుండా అతను కేవలం అడిగింది ఏమిటంటే, నీకు కలిగిన ఆత్మలలో నాకు 2 పాళ్ళు, నీకు కలిగిన ఆత్మలలో నాకు 2 పాళ్ళు దయచేయమని అడిగాను. 2 పాళ్ళు అంటే అతనికి కలిగిన ఏలియా కలిగిన వరములలో నాకు 2 వరములు, 2 పాళ్ళు అంటే 2 వరములు నాకు దయచేయమని ఎలీషా అడిగాడు. అంతేగాని వేరే ఏమి ఆయన ఇష్టమైనది కోరుకొని ఆయన ఇస్తానన్నప్పుడు కూడా. అయితే ఆయన కోరిక మళ్ళీ దయచేసి ఆయన అడిగాను, ఆయన కోరిక అప్పుడు మళ్ళించబడ్డాడు. కాబట్టి ఇది విధేయులైన వారికి కలుగు నూతన అభిషేకం. రెండవదిగా నమ్మకంగా ఉండే వారికి నూతన అభిషేకము. మొదటిది విధేయులైన వారికి నూతన అభిషేకము. ఇప్పుడు నమ్మకంగా ఉండే వారికి నూతన అభిషేకము. మత్తయి సువార్త 25:21 చూస్తే, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటేవి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను అని. నమ్మకముగా నుండి వారికి నూతన అభిషేకం. నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటేవి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను అని. అంటే దేని మీద ఎవరు నమ్మకంగా ఉన్నారు, ఏ కొంచెం మీద నమ్మకంగా ఉంటున్నారు, అనేకమైన ఇతరుల మీద ఉంచుతారంటే దీని అర్థం ఏమిటనేది మనం చూసినట్లయితే ఏ సందర్భంలో ఎవరితో చెప్తుందని మనం చూస్తే, మత్తయి సువార్త 25:14 నుండి మనం చూస్తే, ఒక మనుషుడు దేశాంతరమునకు వెళుతూ కొందరు వస్తుంది. ఇప్పుడు దాసులను పిలిచి ఒకడికి 5 తలాంతులు, ఇంకొకరికి 2 తలాంతులు,
ఇంకొకరికి 1 తలాంతు ఇచ్చి అతను దేశాంతరం వెళ్ళడం జరిగింది. దేశాంతరం వెళ్ళిన తర్వాత ఒక 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి అతను ఈ 5 తలాంతులతో వ్యాపారం చేసి మరొక 5 తలాంతులు అతను సంపాదించి మొత్తం 10 తలాంతులు ఇచ్చేశాడు. అలా రెండో వ్యక్తి కూడా వ్యాపారం చేసి ఆ 2 తలాంతులకి ఇంకో 2 తలాంతులు ఇచ్చేస్తాడు. మూడో వ్యక్తి ఈ తలాంతు వాడు ఏం చేస్తాడంటే, ఈ తలాంతు ఇచ్చిన వాడు వీడు మూర్ఖుడు, వీడు మంచివాడు కాదు, కాబట్టి వాడు ఇచ్చిన సొమ్ము మన ఎందుకు ఇచ్చేయాలని చెప్పేసి అతను ముందుగానే ఏం చేసినట్టు ఒక పొయ్యి తీసి ఆ గోతులో పాతి పెట్టి భద్రంగా ఉంచడం జరిగింది. అయితే కొంతకాలానికి ఆ యజమాని బహుకాలం తర్వాత తిరిగి వచ్చి ఈ ముగ్గురి దాసుల్ని పిలవడం జరిగింది. మీకు ఇచ్చినది ఇటుతో మీరు ఏం చేస్తారు ఏమిటంటే, మొదటి వాడు 5 తలాంతులు ఇచ్చిన వాడు తన యజమానితో, అయ్యా మీరు 5 తలాంతులు నాకు ఇచ్చేవారు, 5 తలాంతులను వ్యాపారం చేశాను, ఇంకొక 5 తలాంతులు సంపాదించాను అన్నప్పుడు, బలం నమ్మకమైన దాసుడా చెప్పేసి, నీవు ఈ కొంచెంలో నమ్మకమైనవి కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదని చెప్పిన మాటలు. అది దీనికి ఇక్కడ మత్తయి సువార్త 25లో 21వ వచనానికి సారాంశం. అదేవిధంగా రెండో వ్యక్తి కూడా చెప్పినప్పుడు రెండో వ్యక్తి కూడా అదేవిధంగా 2 తలాంతుల నుంచి ఇంకో 2 తలాంతులు సంపాదించినప్పుడు అతను కూడా అదే విధంగా మాట్లాడటం జరిగింది, బలా నమ్మకమైన దాసుడు. కానీ మూడో వ్యక్తిని పిలిచాడు. మూడో వ్యక్తిని పిలిచినప్పుడు మూడో వ్యక్తి, నువ్వు మంచివాడు కావు అని నేను ఎరుగుదును, వెత్తని చోట కోయవాడవు, చల్లని చోట పంట కూర్చుకునేవాడమైన నువ్వు కఠినుడు కనుక భూమిలో పాతి ఉన్నానని చెప్పి నా తలాంతు తిరిగి అతనికి ఇవ్వటం జరిగింది. అప్పుడు చెడ్డదాసుడా, నీ దగ్గర ఉన్నది ఏదైనా సావుకారికి ఇచ్చుంటే నాకు వడ్డీతో తిరిగి తీసుకుని ఉండేవాడిని చెప్పి ఈ 1 తలాంతు తీసుకుని 10 తలాంతులు ఉన్నవాడికి ఇవ్వటం జరిగింది. అందుకు యజమాని, ఓరి సోమారి చెడ్డదాసుడా, నా సొమ్ము సావుకారులు ఎందుకు వచ్చిన వడ్డీతో కూడా సొమ్ము వచ్చును అని చెప్పి అని అతని యొద్ద నుండి 10 తలాంతులు గల వారికి ఇవ్వండి, కలిగిన ప్రతి వారికి ఇవ్వబడును. లేని వాడి దగ్గర, ఇక్కడ ఉన్నది ఏమిటంటే కలిగిన వాడికే ఉన్నవాడికి ఇవ్వడం జరుగుతుంది, లేని వాడి దగ్గర కూడా వాడి దగ్గర ఇంకేమన్నా ఉన్నట్లయితే అది కూడా తీసి ఉన్నవాడికే ఇస్తారు. అది కలిగి ఉన్న వారికి ఇవ్వబడును, లేని వారి వద్ద వారికి కలిగినది కూడా తీసుకువేయబడినని పై వాక్యం యొక్క సారాంశం. అయితే ఒక తలంతు, ఆ తలంతు అనగా 3600 రూపాయలు కావచ్చు. ఒక తలంతు అంటే ఇప్పుడు మన అమెరికాలో డాలర్ ఉంది, ఆ డాలర్ మన ఇండియాలో దాని వేరు. అలాగే కువైట్లో దాని దీనాలని కొన్ని చోట్ల అంటారు, మస్కాట్ వరకు వేరే చోట అంటారు, మనకి ఇండియాలో మన రూపాయి అంటాం. అలాగా దానికి విదేశీ ద్రవ్యానికి మనకి ఇండియా కరెన్సీ ఎక్కువ. అలాగే ఒక తలంతు అంటే 3600 రూపాయలు కావచ్చు అది. అయితే ఇప్పుడు ఈ స్వస్థత వరమును ఎలీసాని అడిగినప్పుడు, నీకు కలిగినట్లో నాకు 2 పాళ్ళు దయచేయని చెప్పినప్పుడు 2 వరములు ఇవ్వటం సహజమే అన్నారు. అయితే ఈ స్వస్థత వరములు మరియు అద్భుతములు చేయు వరము ప్రభు ఒకరికి దయచేసిన ఎడల కొందరికి మన సేవకులకి, కొందరు మన విశ్వాసులకు కూడా వరాలు కూడా ప్రభు దయచేస్తారు. అయితే ఆ ఇచ్చేసిన దాని ప్రకారంగా కొందరు దాని వరాలను బట్టి కొందరికి స్వస్థత వరం, కొందరికి ప్రవచన వరం, ఇంకా రకరకాల వరాలు ఉన్నాయి. దాని ప్రకారం వాళ్ళు ఉచితంగా దేవుడు ఇచ్చిన దాన్ని ఉచితంగా వాళ్ళు ఇచ్చేయకుండా దాన్ని వ్యాపారం చేసి వాళ్ళ దగ్గరికి నలుగురిని బాగు చేసుకుని, నీకు ఇది బాగు చేస్తాను, నీకు ప్రార్థన చేసి నీకు అది పోతుంది, ఇది పోతుంది, కాబట్టి నాకు ఎంత డబ్బు అని చెప్పేసి ఇది చేస్తారు. ఆ విధంగా చేయకోకుండా ఉండమని స్వస్థత వరమునకు మరియు అద్భుతము చేయ వరమును ప్రభు ఒకరికి దయచేసిన ఎడల విస్తారమైన ధనం ఆయన వెంట వెళ్ళను, అంత మాత్రం పేరు ప్రఖ్యాతులు ధనమును బట్టి ఆయన అతిశయింపకూడదు. ధనము పోగు చేయుటకు ప్రభు దయచేసిన వరమును వాడుకొనకూడదు, ఉచితముగా పొందితే కనుక
ఉచితంగా ఇవ్వండి. వరములను ఆధారం చేసుకుని ధనము సంపాదించుకునే వారు శక్తి కోల్పోయి దేవుని చేత ధృవీకరించబడతారు. ఈ మన ఉచితంగా పొందిన వరాలను ఉచితంగానే మనం వారికి ఇచ్చేయాలి తప్ప దీని ప్రకారంగా వ్యాపారం చేస్తే దేవుడి వారిని ధృవీకరిస్తారు. రాజు దావీదును మనం చూసినట్లయితే అతని దేవుడు చిన్న మందను కాయించుండగాను అతడు నమ్మకముగా ఉండటం జరిగింది. కాబట్టి ఇజ్రాయేల్ దేశం మీద దావీదు చేతిలోనికి అప్పగించి అతను రాజుగా హెచ్చించాడు. అతను నమ్మకముగా చిన్న మందను కాయించున్నప్పుడు దావీదు నమ్మకముగా ఉన్నందున అతను ఇజ్రాయేల్ దేశంకు దావీదు రాజుగా చేసి అతనికి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా నమ్మకముగా ఉంటే నూతన అభిషేకము ఇదవుతుంది. అదేవిధంగా సువార్థికుడైన డిఎల్ మోడీ అనే వ్యక్తి ఆయన మొట్టమొదట పరిచర్య యథార్థంగా ఉండటం వల్ల ఆయన హెచ్చింపుకు కారణమైంది. అయితే డిఎల్ మోడీ గారి గురించి మనం మాట్లాడినట్లయితే ఆయన ప్రారంభంలో సండే స్కూల్ పాఠకులకు, ఇప్పుడు మధ్యాహ్నం మాకు ఇక్కడ సండే స్కూల్ జరుగుతుంది, ఈ సండే స్కూల్కి పిల్లలు రమ్మని ఇప్పుడు రాష్ట్రం గారు మీ పిల్లలందరినీ సండే స్కూల్ పంపించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా సండే స్కూల్కి పిల్లల్ని ఇతను డిఎల్ మోడీ గారు భుజం మీద ఎక్కించుకుని మొట్టమొదట సండే స్కూల్కి తీసుకొని చూడటం. మొట్టమొదటి భుజాల మీద పిల్లల్ని తీసుకొచ్చి సండే స్కూల్కి చేయడం జరిగింది మొదట. తదుపరి సండే స్కూల్కి టీచర్గా అతను మళ్ళీ పనిచేయడం మొదలైంది. మొట్టమొదటి పిల్లలను భుజాల మీద మోసుకొచ్చి సండే స్కూల్కి తీర్చడం, తదుపరి అదే సండే స్కూల్కి ఆయన టీచర్గా అవ్వటం, తర్వాత సువార్థికుడిగా ఆయన పిమ్మట బలమైన సువార్థికుడిగా ఎదిగి ఐరోపా ఖండమును ఒక చేతితోనూ అమెరికా ఖండమును మరో చేతితోనూ పట్టుకుని దేవుని సింహాసనం ఎదుట నిలబడినట్లుగా గొప్పగా ఆయన ఎదగటం జరిగింది. అది ఆ విధంగా నమ్మకమైన వారికి దేవుడు ఇచ్చే నూతన అభిషేకము. మూడవదిగా దీనులకు నూతన అభిషేకము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూస్తే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుని కృపాభిషేకమును పొందుకొనగోరుచున్నారా? కృపగా ఆత్మ మీ మీద నివసింపవాలని కోరుతున్నారా? అయితే కృపను కావాలనుకుంటే మనం ఏం చేయాలంటే దీనత్వమును ఎదుర్కొనండి. మిమ్మల్ని మీరు తగ్గించుకున్న కొలది దేవుని కృప మీరు పొందరు. మనము తగ్గించుకొని దీనత్వంతో ఉంటే దేవుని కృప మనము పొందగలం. కొందరిని ప్రభు వాడుకొనగా అతిశయమునకు చోటించెదరు. నాకు సాటి ఎవరు అని అతిశయము, గర్వము, డంబము వెంటబెట్టుకొని వస్తాడు. కనుక ఇతరులను అల్పముగా భావించి నేరమును మోపుదురు. తుదకు కృపను కోల్పోయిన వాడే దేవుని చేతను మనుషుల చేతను విసర్జింపబడతారు. కాబట్టి మనకు కృప దేవుడు దయచేస్తే జరగకపోకుండా మనకు తగ్గి ఒడిగి ఉండాలని దేవుడు. పాపము వలన పతనమైన పరిశుద్ధుల కంటే పాపము వలన పతనమైన పరిశుద్ధుల కంటే అహంకారము వలన పాడైపోయిన వారి సంఖ్య విస్తారము ఎక్కువ. పాపము వలన పతనమైన పరిశుద్ధుల కంటే అహంకారముతో నాకేమిటని అహంకారంతో విరవీగిపోవాలన్నవాడు పాడైపోయిన వాడి సంఖ్య ఎక్కువ. కాబట్టి మనము అడిగి మెరిగి దేవునికి మనము వంగి ఉండాలని, నమ్మకం ఉండాలని దీని అర్థం. అహంకారం వలన ఏమి జరుగుతుందో చూద్దాం. అహంకారంతో ఏమి జరిగిందో మనం చూస్తే, నెబుకద్నెజరు అనే రాజు తన డంభములను బట్టి అడవి మృగములతో కూడా ఉండవలసి వచ్చాను. నెబుకద్నెజరు రాజు అహంకారంతో నాకేమిటి అని అతను అహంకారంతో ఉండటం వలన అడవి మృగములతో కూడా ఉండవలసి వచ్చాను. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం చూస్తే
మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతయు కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాను. గర్వంగా తనలో తాను ఇదంతా నేనే కట్టించాను కదా అని తనలో తాను అనుకోవడం జరిగింది. అయితే ఆ విధంగా అనుకుంటుండగా దేవుని తీర్పు అక్కడ ప్రకటించడం జరిగింది. ఇది ఏమిటి అంటే చూద్దాం. 4వ అధ్యాయము దానియేలు 4వ అధ్యాయం 31 నుంచి 34 వచనం వరకు చూస్తే తన అహంకారానికి ఏమిటన్నది ఇక్కడికి రాజు నాటి ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చాను. ఏమనగా రాజుకు నెబుకద్నెజరును ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోను, తన యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువు వలె గడ్డి మేసెదవు, సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి దాని ఎవరికి అనుగ్రహింప నిశ్చయించును, వారికి అనుగ్రహించునని నువ్వు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగునని చెప్పాను. అయితే అహంకారంతో ఉన్న నెబుకద్నెజరు గురించి ఈ దానియేలు 4వ అధ్యాయము 31వ వచనం నుంచి 34వ వచనంలో మనం చూస్తే, ఈ రాజ్యం నుండి నిన్ను తరిమి వేస్తారు, నువ్వు అడవిలోకి వెళ్ళి పశువులతో గడ్డి వేస్తావు, ఈ విధంగా నువ్వు 7 కాలముల వరకు 7 సంవత్సరాల వరకు ఆ విధంగా ఉంటావని ఇక్కడ వీటికి శిక్ష విధించడం జరిగింది. ఆ గడియలోనే అలాగే నెబుకద్నెజరుకు సంభవించాను. మానవుల నుండి అతన్ని తరిమి వేయడం జరిగింది. అతడు పశువు వల్లే గడ్డి వేశాను. ఆకాశము నుంచి ఉన్న మంచు అతని దేహము మీద తడపగా అతని తల వెంట్రుకలను పక్షురాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివి ఆయన. అది అహంకారం వల్ల ఆ నెబుకద్నెజరుకి జరిగిన ఫలితం. కాబట్టి అహంకారం వల్ల నెబుకద్నెజరు ఈ విధంగా జరిగాను. కాబట్టి మనము దేవుని కృపలో మనం ఉన్నాము. కాబట్టి దేవుని కృప చేత రక్షింపబడితే, కృప చేత అభిషేకించబడితే, కృప చేత ఇంతవరకు మనం నిలిచి ఉన్నాము. ఇందులో అతిశయించుటకు వీలు లేదు. కాబట్టి ఎంతనూ కృపలో నిలిచి ఉండి నిమిత్తము మిమ్మల్ని మీరు తగ్గించుకోవాల్సి ఉన్నది. ఇక మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం చూస్తే ప్రేమతో పిలిచినట్లుగా ఉన్నది. ఇక్కడ ఏమిటంటే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకున్నది, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని ప్రేమతో దేవుడు ఇక్కడ పిలుస్తూ ఉన్నట్లుగా మనం దీని యొక్క భావం. అదేవిధంగా ఫిలిప్పీ 2వ అధ్యాయము 6-7 వచనములు చూసినట్లయితే ఏ విధంగా మనం తగ్గించుకోవాలో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవుడితో సమానంగా విడిచిపెట్టగా కూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసిని స్వరూపంలో ధరించుకుని తను తాను రిక్తునిగా చేసుకున్నాను. ఇది ఇక్కడ దేవుని కుమారుడు నేను నాకేమిటి అని చెప్పేసి నాకు ఎటువంటి భాగ్యం ఉన్నదని ఆయన ఎంచుకోకుండా మానవుడిగా పుట్టి ఇక్కడ తను తానుగా స్వరూపంలో తగ్గించుకుని రిక్తునిగా చేసుకున్నాడు దేవుడు. కాబట్టి ఆయనే ఆ విధంగా తగ్గించుకున్నప్పుడు మనం మానవులైన మనము మనం ఏర్పాటు కాబట్టి మనం కూడా తగ్గించుకొని మనం జీవించాలి. అందువలన దేవుడు ఆయనను తగ్గించుకోవడం వలన ప్రభువును దేవుడు ఆయన్ని హెచ్చించడం జరిగింది. అందరికంటే హెచ్చించి ప్రతి నామమునకు పరిణామము ఆయనకు అనుగ్రహించడం జరిగింది. కాబట్టి దేవుని బిడ్డల దీనులై ఉండి అభిషేకమును కాపాడుతోంది. ఇది 3వది, దీనులకు నూతన అభిషేకము. ఆఖరిగా సహవాసమందు నిలిచిండు వారికి నూతన అభిషేకము. సహవాసమందు నిలిచిండు వారికి నూతన అభిషేకము.
యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం చూస్తే, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనను నిలిచియుందును అని. అయితే అభిషేకమందు ఎదుగుటకు దేవుని బిడ్డలకు సహవాసము మీకు ఎంతో అవసరం. దేవుని సేవకుల సహవాసం కూడా కావాలి. దేవుడు అభిషేకంలో ఎదుగుటకు దేవుని బిడ్డల సహవాసం మీకు ఎంత అవసరమో దేవుని సేవకుల సహవాసం కూడా మీకు కావాలని. మీరు దుస్తులతో కూడా కూర్చొని సమయమును వ్యర్థము చేసుకున్న ఎడల మీరు పొందిన అభిషేకము తగ్గిపోతుంది. దుస్తుల ప్రకారం మనం కూర్చుంటే వారితో సహవాసం చేసినట్లయితే మనకు దేవుడు అనుగ్రహించిన అభిషేకము అక్కడ తగ్గిపోతుంది. కాబట్టి మీ యందు దేవుడు ఉంచిన వెలుగు క్షీణించబోతుంది. అందుకే కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలు మనలో అంటారు, దుష్టుల ఆలోచన చెప్పనా అన్నాడు. ఒక పాపుల పాపమున మీ యొక్క అపవాసాలు కూర్చోబక యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని. కాబట్టి మనం అపహాసకులు కూర్చొని చోట కూర్చోవకుండా ఉన్నట్లయితే మనకు దేవుడు కలిగేసిన అభిషేకము, ఆ వెలుగు మన దగ్గర నుంచి బయటకు పోదు అని. అయితే సహవాసపు దోషాన్ని గురించి మనకు తెలుసు. అందుకే దానికి సంబంధించిన ఎన్నో సామెతలు కలవు. అయితే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, యు టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ నేమ్, ఐ విల్ టోల్ యూ వాట్ యు ఆర్. అంటే నీ స్నేహితులు ఎవరో చెప్పమో నీవు ఎటువంటి వాడో చెప్పుదని ఇంగ్లీష్లో సామెత. నీ స్నేహితులు ఎవరో చెప్పమో నువ్వు ఎటువంటి వాడో చెప్పుదని. అంటే నీతి సూర్యుడు దేవుని సన్నిధానంలో మోసే 40 సంవత్సరాలు కనిపెట్టగా అతని ముఖము ప్రకాశించడం జరిగింది. అదేవిధంగా మోసే దేవుని కొరకు సాహస కార్యములు చేయడం జరిగింది. ఎలీషా ఏలియాను వెంబడించడం ద్వారా ఎలీషాకు 2 ఆత్మవారము శక్తిని ఎలీషాకు కలిగింది. అదేవిధంగా మండుచున్న పొయ్యి ఉదాహరణ మనం చూస్తే, మండుచున్న పొయ్యిలో పచ్చి పొలలు వేసిన కొంతసేపటికి పచ్చి పొలలు కూడా జరగటం ప్రారంభిస్తాయి. కాబట్టి ఎవరితో సహవాసం చేయాలంటే మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారో వారి పునాది సేవలో మీలో కనపడను. కాబట్టి అభిషేకించబడిన దేవుని బిడ్డలతోనూ మనం ఎవరితో సహవాసం చేయాలంటే అభిషేకించబడిన దేవుని బిడ్డలతోనూ ప్రార్థనాత్మతో నిండిన వారితోనూ సహవాసం చేయాలి. అప్పుడు మీ అభిషేకము మన అభిషేకం విస్తరిస్తుంది. రాజు సౌలునకు భయపడి దావీదు గుహలో దాక్కుని ఉండగా దావీదుతో కూడా ఉండిన వారికి సంఖ్య 400 మంది. దావీదు ఎందువలన ఎక్కడ దాక్కుని ఉన్నాడో దావీదు ఉండిన 400 మంది ఎవరో మనం తెలుసుకున్నాం. అయితే 1వ సమయాలు 1-2 అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ దావీదు సౌలునకు భయపడి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చి అక్కడ ఆ నుండి బయలుదేరి అదుల్లాము గుహలో తలదాల్చుకుంటుంటే దావీదు అతనికి అదుల్లాము గుహలో ఇతను ఉన్నట్టుగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుసుకుని వాళ్ళు ఈ అదుల్లాము గుహ దగ్గరికి రావటము, అతనితో పాటు ఆ గ్రామంలో ఉన్న వారు కూడా ఇంచుమించు 400 మంది వాడు కూడా వీరితో కూడా ఇక్కడికి రావటము, వీరు అందరూ కలిసి వారందరూ అతని అందరికి కూడుకొని వచ్చి వారందరినీ దావీదుని అధిపతిగా చేయటం జరిగింది. అయితే దావీదు మీద కూడా అభిషేకము వారి అందరి మీద దిగి ఈ దావీదు మీద ఉన్న అభిషేకము ఇతను అధిపతిగా చేసిన 400 మంది మీద కూడా బలమైన సైనికులుగా మార్చడం జరిగింది. వారు పరాక్రమశాలులుగా నిలబడి సాహస కార్యములు చేసింది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క శిష్యులందరూ మామూలు మనుషులే. అయితే విద్య లేనప్పుడు ఇక్కడ దావీదు దగ్గరకు వచ్చిన 400 మంది కూడా దావీదుకున్న అభిషేకం ప్రకారం గొప్ప సైనికులుగా పరాక్రమశాలులుగా తయారయ్యారు. అదేవిధంగా మన దేవుడి దగ్గర యేసుక్రీస్తు
యొక్క శిష్యులు కూడా ఆ 12 మంది కూడా విద్య లేని పాపర్లే, ఇంకా వారికి శిష్యులు విద్యలేమీ లేదు. అయితే వాళ్ళు కొందరు జాలర్లు అయిన వారు యేసుతో కూడా ఉండేటందున ఒకే ఒక కారణం వలన బలమైన అపోస్తులుగా ఈ శిష్యులు కూడా మారటం జరిగింది. అద్భుతములను సూచన క్రియలు చేయటం కూడా వీళ్ళు చేస్తున్నారు. అయితే ఈ విధంగా అపోస్తులు గారి 4వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే వారు పేతురు యోహాను ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పాపలను గ్రహించి ఆశ్చర్యపడిన వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగింది. యేసుక్రీస్తు సహవాసం చేయండి, ప్రార్థన ద్వారా పరలోకంతో సంబంధం కలిగి ఉండండి, పరిశుద్ధాత్మను అన్యోన్య సహవాసము కోరుకోనండి, ఎక్కువగా ఆత్మతో నింపబడి అనుదినం పొందిన అభిషేకమును ప్రజ్వలింప చేయండి. అపోస్తలుడైన పౌలు మీద అధికమైన అభిషేకం ఉండేది కనుక కొరింథీ సంఘం విశ్వాసులందరికంటే ఎక్కువగా ఆత్మపూర్ణుడై ఉండేది. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 11, 12వ వచనం చూస్తే దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించాడు. అతని శరీరంలో తగిలిన చేతి గుడ్డలనైనాను నడికట్లనైనాను పౌలు యొద్దకు తెచ్చినప్పుడు రోమరము వాటిని విడిచినాడు, దయ్యములు కూడా వదిలిపోయాయి. కాబట్టి దేవుని బిడ్డలారా అభిషేక విషయంలో విస్తరింపకూడవారు మరింతగా తగ్గించుకోవాలను, ఎక్కువగా నమ్మకమైన వారి వల్లే ఉండవలను, దేవుడి బిడ్డలతో సహవాసం మనం గెలిచి ఉండాలని. అప్పుడే మనకు దేవుడు మనకి నూతనమైన అభిషేకములు మనకి దయచేస్తాడు. ఇట్టి కృప దేవుడు మనందరికీ దేవుడు కలుగుతున్న దాకా ఆమేన్.